గోరఖ్పూర్లో అలా స్వామి దర్శనం చేసుకొని మేము మళ్ళీ మా ప్రయాణం కంటిన్యూ చేసాము. దాదాపు 3 అవర్స్ 4 అవర్స్ మనం జర్నీ చేస్తే కానీ నేపాల్ రాదు. సో ఇక్కడ చూసారా, ఈ ఒక పెద్ద బిల్డింగ్, ఇది మనకి ఇక్కడ నారాయణ చైతన్యాలాగా అక్కడ సరస్వతి విద్యామందిర్ అండి. చాలా పెద్ద బిల్డింగ్, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆ బిల్డింగ్ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇది మనకైతే ఇంతంత పెద్ద బిల్డింగ్లు సరస్వతి విద్యామందిర్లు ఉండవు అనుకున్నాను. సో మేము అక్కడి నుంచి ఒక 1.5 అవర్ 2 అవర్స్ జర్నీ చేశాక ఈ ప్లేస్లో ఆగాం. పెద్ద హోటల్. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకు టీ ఒకటి ఇవ్వడట, టీతో పాటు ఖచ్చితంగా పకోడీ కూడా ఇస్తాడట. దానికి డబ్బులు కూడా బాదుతాడు, అది వేరే విషయం. సో ఆ టీ అండ్ పకోడీ కోసం పకోడీ ఉందండి. అద్భుతంగా ఒక్కొక్కళ్ళం 2 ప్లేట్లు లాగించేసామంటే నమ్మాలి. ఎందుకంటే చాలా బాగా, చాలా ఎక్సలెంట్గా, చాలా వేడివేడిగా చక్కగా, అందులో పొద్దుటి నుంచి తిరిగి మంచి ఆకలి మీద ఉన్నామేమో, ఫుల్ లాగించేసాం. అక్కడి నుంచి బయలుదేరి ఇదిగోండి మన బార్డర్స్కి వచ్చేసాం. ఈ బార్డర్స్లో వీళ్ళు మన భారత ఇండియన్ సెక్యూరిటీ బార్డర్ ఇది. ఇక్కడేమో నేపాల్ సెక్యూరిటీ బార్డర్. నేపాల్కి మేము ఆధార్ ఒకటి చూపిస్తే చాలు, అందరం కూడా ఆవేశపడి పాస్పోర్ట్లు కూడా తెచ్చుకున్నాం. కానీ అనవసరం. అక్కడ చూసారా, దూరంగా ఒక మందిరం కూడా కనపడుతుంది. రాత్రిపూట కాబట్టి వెళ్ళలేకపోయాను. ఇది అమౌంట్ చేంజ్ చేసుకునేందుకు మన నేపాల్ వాళ్ళే ఒక బ్యాంక్ లాంటిది ఓపెన్ చేశారండి. ఇక్కడ మన మనీ తీసుకుని వాళ్ళ మనీ ఇస్తున్నారు, 2% కమిషను. మేమందరం కూడా సరదాగా ఇలా సెల్ఫీలు తీసుకొని అక్కడ ఫస్ట్ టైం నేపాల్ మనీతోటి ఈ ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను. కప్పు నచ్చి కొనుక్కున్నానండి, కప్పు తెచ్చుకున్నాను కూడా. అదంతా అయిపోయి మళ్ళీ ఒక 2 అవర్స్ జర్నీ చేసి 9:15 ఆ టైంకి మేము నేపాల్లోని భైరవాకి చేరుకున్నాం. భైరవ దగ్గర ఈ హోటల్ చూసారా, బుద్ధుడి విగ్రహం చాలా అందంగా అనిపించింది నాకు. ఈ బుద్ధుడు విగ్రహం ఇక్కడ సహజంగా నేపాల్లో మైనారిటీలు ఎవరంటే బౌద్ధులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అట. ఇదిగోండి బోధి సన్ రెడ్ హోటల్ అనే దాంట్లో మేము దిగాం. ఇది చందమామలో మొక్కలు మొలవలేదండి. మొక్కల దగ్గర చందమామ లాంటి లైట్ పెట్టారు, చాలా అందంగా అనిపించింది. అందుకని దాన్ని సరదాగా నా కళాత్మక దృష్టితో ఒక వీడియో తీశాను. ఆ వీడియో మీ అందరికి కూడా అప్లోడ్ చేస్తున్నాను. నేను కూడా ఉన్నాను. అది ఇందాక తీసింది కింద నుంచి తీశాను, ఇప్పుడు డైరెక్ట్గా నేను కూడా ఉన్నాను. ఇలా మమ్మల్ని హోటల్లోకి ఆహ్వానించారు. చక్కగా కండువాలేసి అక్కడ ఒక జ్యూస్ లాంటిది ఇచ్చారు. ఆ జ్యూస్ అంతా హెర్బల్స్ అన్నీ కలిపి మిక్స్ చేసింది. ఆ జ్యూస్ కొంచెం తాగలేకపోయాను నేను. కానీ ఓకే, గుడ్, నచ్చిన వాళ్ళకి. అందరం కూడా దిగి వాష్రూమ్స్ చూసుకోవడం, ఫుడ్ అన్నీ. ఇంకా ఫుడ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే అక్కడ 9 తర్వాత మెలకుగా ఉండరండి. ఆఫ్టర్ 9 రోడ్స్ బంద్. సో ఇంకా భోజనాలు కూడా అయిపోయాయి. మా కోసం వెయిటింగ్ అనమాట. మేము వస్తామని తెలుసు కదా, సో వెయిట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ సలాడ్, పాపడ్తో పాటు పెరుగు ఇస్తాడండి. పెరుగు చాలా స్వీట్గా ఉంటుంది. వాడు అంటాడు పంచదార వేయలేదు, పాలల్లో ఉండే స్వీట్ అంటాడు. కానీ పెరుగు చాలా బాగుంది. దాంతోపాటు చపాతీ, పుల్కా, రైస్, ఆలు వీళ్ళ ముఖ్యమైన ఫుడ్ అండి. ఆలుతో పాటు ఒక సబ్జీ ఇస్తాడు. సబ్జీ, ఆలు, దాంతోపాటు పన్నీర్ కర్రీ కూడా ఇచ్చాడు. ఒక రకమైనటువంటి సలాడ్స్ 2-3 రకాలు చేశాడు. మయోనీస్తో సలాడ్ చేశాడు. మయోనీస్తో పాటు సేమియాతో సలాడ్ చేశాడు. అది కొంచెం చూడండి, సలాడ్ అది సేమియాతో ఒక సలాడ్. అది స్వీట్ కాదు, హాట్గా ఉంది. అంటే కొంచెం సాల్ట్ అది వేసి కొంచెం చేశాడు, బాగుంది. తర్వాత మైనీస్తో ఒక సలాడ్ చేశాడు. ఆ మైనీస్ సలాడ్ కూడా బాగానే ఉంది. మాకు అక్కడ బాగా నచ్చింది. ప్రతి చోట కూడా ఉల్లిపాయ, నిమ్మకాయ ఖచ్చితంగా పెట్టాడు. దాంతోపాటు పచ్చిమిరపకాయ కూడా. ఇది పన్నీర్ కర్రీ అండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. కూర అసలు ఫుడ్ చాలా ఎక్సలెంట్ ఫుడ్ అండి. అంటే మేము వంట వాళ్ళని తీసుకెళ్ళడం కానీ ఏం చేయలేదు. కంప్లీట్గా హోటల్స్లో దిగాం, హోటల్స్లో తినేసి బయలుదేరాం. సో పచ్చిమిరపకాయ కూడా వదలకుండా నేనైతే టేస్ట్ చేశాను. నాకు అంత నచ్చింది ఫుడ్. తర్వాత రూమ్లోకి వెళ్ళి మా సామాన్ అంతా రూమ్లో పడేసి ఒక్కసారి రూమ్ వీడియో తీశాను. ఇదిగోండి, వాడు అన్నీ చక్కగా ఇచ్చాడు. 2 బెడ్స్ ఇచ్చాడు. నాతో పాటు ఇంకొక ఆవిడ కూడా జాయిన్ అయ్యారు, నళిని గారు. సో ఏసీ
ఏసీ రూమ్, వాష్రూమ్ అది అవతల్ని మీకు ఇప్పుడు ఇందాక చూపిస్తుంది. వాష్రూమ్ కూడా చూపిస్తాను. ఒక టేబుల్ ఇచ్చాడు, అద్దం ఇచ్చాడు. చక్కటి 3 స్టార్ హోటల్లో మేము బస చేసాము. వాష్రూమ్స్ చాలా బాగుంది. చాలా చక్కటి మర్యాద, చక్కటి నేపాలీలు చాలా స్నేహశీలు రండి, చాలా బాగా మాట్లాడతారు. మాకు దుర్గా గారు కూడా మాకు ఇలాగ చక్కగా స్వాగతం పలకడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీరు